అందరికీ ఇదే క్వెషన్ వస్తది. బేసిక్‌గా అందరూ గూడా ఎంతైనా గూడా ట్రై అంటిల్ ట్రై అని చెప్తూ ఉంటారు చాలామంది. అలా చెప్పినప్పుడు పక్కనోళ్ళ ఫీలింగు నువ్వు నా ప్లేస్‌లో ఉంటే నీకు అర్థమైద్ది అని చెప్తారు చాలామంది. ఇప్పుడు మీరు రైట్. చెప్పారు. ఈవెన్ నేను కూడా చాలా మందికి ఎవరైనా సరే చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ మైండ్‌లో స్ట్రైక్ అయ్యే క్వెషన్. మనం జస్ట్ మాటలు చెప్పి వాళ్ళని జస్ట్ ఓదార్చగలం. బట్ ఆ ఫేస్‌లో నిజంగా ఏం చేయాలసలు? ఎందుకంటే మన మాటలు కూడా ఎక్కువ వాళ్ళకి మనం ఎంత మోటివేట్ చేసినా గూడా డీమోటివేట్ అవుతారు. సో నిజంగా ఏం చేయాలో చెప్పండి అసలు? సి అలాంటి వాళ్ళకి ది బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఇచ్చే కంటే వాళ్ళకి మనకి చాలా క్లోజ్ అనుకోండి, వీ కెన్ గివ్ దేర్ ఓన్ ఎగ్జాంపుల్. లైఫ్లో ఖచ్చితంగా మనం కూడా ఎన్నో ఫేస్ అయి ఉంటాము, ఎన్నో అడ్డంకులు దాటుకొని బయటకు వచ్చి ఉంటాం మనము. సో వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, నువ్వు ఆల్రెడీ ఇంత ఫేస్ అయ్యి దాన్ని కూడా దాటుకొని వచ్చినోడివి, ఇదెంత నీకు అనే ఒక కంక్లూజన్కి తీసుకొని వచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. సో ఇప్పుడు నేను వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారో ఏం కాదని జనరలైజ్డ్ టాక్స్ కాకుండా వాళ్ళ లైఫ్ గురించి మనకు కనుక తెలుసుంటే దాని నుంచే మనం వాళ్ళ ఎగ్జాంపుల్సే వాళ్ళకి ఇచ్చాము అని అంటే దట్ విల్ బీ ది బెస్ట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ వీ కెన్ గివ్. సో అలా ఎవరన్నా బాధపడి నీకేం తెలుసులే అనే ఇవి కాన్సెప్ట్ రాకుండా నువ్వు చేసిందే నీకు తెలుసు కదా అనేది చూపిస్తే దట్ విల్ బి ది బెస్ట్ కైండ్ ఆఫ్ సో మోటివేషన్. మీరు చూసిన కేసెస్ ఇటువంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? ఎందుకంటే కొంతమంది చెప్పినంతసేపు వింటారు, మళ్ళీ చేసేదే చేస్తారు. సో ఇటువంటి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఎటువంటి క్లయింట్స్ ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి? నాకు ఒక క్లయింట్ ఉన్నాడండి. అతను జాబ్ సర్చ్లో అతను హీ వాంటెడ్ టు, అంటే అతను అండర్ గ్రాడ్ అయిపోయింది, జాబ్ సర్చ్ కోసం చూస్తున్నాడు. అతనికి జాబ్ క్రాక్ చేయలేకపోతున్నాడు. బేసిక్గా డైలీ అతని పని ఏంటంటే పొద్దున్న లేవటము, ఫైల్ పట్టుకోవడము, కంపెనీస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళటం. దట్ వాస్ హిస్ డైలీ రొటీన్. కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉన్నాడు. ట్రస్ట్ మీ, హీ టోల్డ్ మీ దట్ హీ గేవ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఇంటర్వ్యూస్ ఇచ్చాడంట. బట్ ఒక్కటి కూడా క్రాక్ చేయలేకపోయినాడు ఆ అబ్బాయి. సో ఎంత డిమోటివేటింగ్గా ఉంటుంది అంత ఇచ్చేసిన తర్వాత. సో ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చిన తర్వాత, సో అతను అప్రోచ్ ఏంటిది, అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని ఆలోచించి అతనికి చిన్న చిన్న కరెక్షన్స్ మనం చెప్పామన్నమాట. ఎలా నీ అప్రోచ్ ఉండాలి. అండ్ వాడు ఏంటంటే హీ గేవ్ అప్, నాకు ఇంకా జాబ్ రాదు అని హీ గేవ్ అప్. రైట్. సో అప్పుడు అవును. సో వాళ్ళ నాన్న నా దగ్గర తీసుకొచ్చినప్పుడు, సో నేను చెప్పాను ఆ అబ్బాయి కొంతవరకు మోటివేట్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేసి అతనికి మోటివేట్ చేసిన తర్వాత, నా లైఫ్లో నేను మర్చిపోలేని కేసు అండి ఇది. ఎందుకనంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత సో ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు అంటే 100 దాటి ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చిన అబ్బాయి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 4 daysలో యాక్సెంచర్లో జాబ్ వచ్చింది అన్న అబ్బాయికి. సూపర్ అసలు. సో నేను పర్సనల్లీ నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది, ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్. వాడు ఏంటంటే అది ఒక డైలీ రొటీన్ లాగా వెళ్ళిపోయాడు తప్ప దాంట్లో వాడికి మోటివేషన్ అంటే నాకు వాడు కూడా ఈ గేవ్ అప్. బేసిక్ గా మోటివేషన్ అందరూ ఇస్తారు, బట్ చెప్పే వాళ్ళు చెప్పే విధానంలో చెప్తే ఇంపాక్ట్ ఈ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. దట్ ఈస్ వాడి అసలు ఈ రోజుకి అండి ఆ అబ్బాయి ఈ రోజుకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మంత్లీ వన్స్ నాకు కాల్ చేస్తారు, ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతారు. నాకు మా రిలేటివ్స్ కూడా అన్నిసార్లు కాల్ చేయరు నాకు తెలిసి. సో ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. రైట్. సో అలా కాల్ చేసి ఎలా ఉన్నారు మీరు ఏంటి అని మధ్యలో స్వీట్ బాక్స్ పంపించడము, ఇవన్నీ ఇప్పటికీ కూడా ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళు పెట్టుకుంటారండి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సో అది చాలా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ద బెస్ట్ ఫీలింగ్ అసలు యాక్చువల్గా. yes absolutely. సో బేసిక్గా అందరూ కూడా కొంతమంది టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు అది సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలి, ఎటువంటి టిప్స్ ఇస్తారు? టాక్సిక్ ఎన్వైరన్మెంట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి అట్ వర్క్ ప్లేస్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇంట్లోనే ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్నది టాక్సిక్ ఎన్వైరన్మెంట్లోనా కాదా అనేది రియలైజ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ యూ రియలైజ్ దట్ మీరున్న ఎన్వైరన్మెంట్ ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు అని అంటే దాంట్లో మనం ఆ ఎన్వైరన్మెంట్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఆర్ హౌ టు సస్టైన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ ఇది వర్క్ ప్లేస్లోనే అవుతూ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చా చేయలేమా అనేది ఫస్ట్ క్వశ్చనింగ్ టు యువర్ సెల్ఫ్. అవాయిడ్ చేయొచ్చు పర్టికులర్ పీపుల్ హు ఆర్ మేకింగ్ ది ఎన్వైరన్మెంట్ టాక్సిక్ అని అనుకుంటే ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేసేయడం ఇంపార్టెంట్. బట్ మోస్ట్ కేసెస్లో ఏంటంటే అన్అవాయిడబుల్ ఉంటారు. లైక్ అది మన మేనేజరే అవ్వచ్చు, లేకపోతే వర్క్ కలీగ్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు దాన్ని బెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఏంటిది అని అంటే, డు నాట్ హ్యావ్ ఇమోషనల్ కనెక్ట్ విత్ దెమ్. ఎవరైతే ఆ టాక్సిక్ పీపుల్ మీతో ఉంటారు చూడండి, వాళ్ళతోటి ఇమోషనల్ కనెక్ట్ పెట్టుకోవద్దు. మీరు మీ ఎజెండా ఏంటిది అని అంటే, నా వర్క్ కంప్లీట్ కావడం నాకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా కలీగ్ తోటి ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఆయన మాట తీరు నచ్చదు.
మాట తీరు నచ్చదు కదా అని నేను మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, పనులు కావు ఇక్కడ. సో అలా నా చుట్టమా కాదు కదా, నేను ఏముంది మాట్లాడితే పోయేది ఏముంది. సో వర్క్ పరంగా మాట్లాడి వర్క్ కంప్లీట్ చేయించుకుంటేనే అది నా తెలివి అక్కడ, రైట్. సో అంతేకాని నాకు అంత మాట్లాడుతుంటే చిరాకు వస్తూ ఉంటుంది, నేను మాట్లాడను అంటే మీ పనులు కావు అక్కడ.